ఆటంకం వస్తుంది సరే అనుకొని పాజిటివ్గా తీసుకొని ఉండడం తప్ప ఇక చేయగలిగింది ఏం లేదు. సరే ట్రెడిషనల్ లుక్ తోటి ఎటువంటి మోడల్ పెట్టకుండా కస్టమర్ ప్రిన్స్ కట్ ఇలాగ పార్ట్ నెక్ బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది అందరికీ నమస్కారం అండి. ముందుగా మన వాళ్ళందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. అందరూ ఈరోజు దేవాలయ దర్శనం చేసుకున్నారా లేదా అంటే ఇంట్లో పూజ చేసుకున్నారన్నది తప్పకుండా నాకు కమెంట్ చేయండి. మనకి వీలైతే అవకాశం ఉంటే మాత్రమే దేవాలయ దర్శనం చేయడం అనేది ఎంతో ఉత్తమం అండి. ఈరోజు అవకాశం ఉన్న వరకు ఓకే, లేదు అని మనం పోరాడి తపన పడి ఆ ఒత్తిడికి అందరూ నెట్టుకుంటూ వెళ్ళేసి దర్శనం చేసుకొని మనశ్శాంతి లేకుండా రావడం కన్నా ఇంట్లోనే చక్కగా పూజ చేసుకొని మన దైవ నామస్మరణ అనేది స్మరించుకుంటూ ఉంటే ఎంతో మనశ్శాంతిని కలిగిస్తుంది. అవకాశం ఉన్నంత వరకు అయితే మనం ట్రై చేయాలి. ఇక దానికంటే ముందు నేను ఇక వర్క్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. నేను ఇంట్లోనే పూజ చేసేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇక మీకు ఇంతకుముందు చెప్పాను కదా, నేను డేట్స్ అనేది నేను 10 వరకే అంటే 10వ తారీఖు వరకే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. మిగిలిన పండగ సీజన్లో నేను బుకింగ్ అయితే తీసుకోవడం లేదు అని. ఎందుకు అన్నది మీకు రీజన్ చెప్తాను. దానికంటే ముందు నేను కొన్ని డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను. నేను త్వరగా ఫాస్ట్గా స్టిచ్ చేయాలి అనేసి సాధ్యమైనంత వరకు కొన్ని వీడియోస్ మాత్రమే తీశాను. నేను స్టిచ్ చేసింది ప్రతిదీ వీడియో తీయడానికైతే నాకు అవ్వలేదన్నమాట. ఎందుకు అంటే ఈ ఫెస్టివల్ సీజన్కి నేను ముందుగానే ఇచ్చేసేయాలి అనేసి నేను ఒక పని మీద బయటికి అంటే ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక ప్లానింగ్ వల్ల నేను తీసుకోవడం లేదు అనేసి చెప్పాను కదా. ఇక మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తాను, ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మాత్రము. ఇవి వీడియో తీసానండి. బాల్స్కు హ్యాండ్స్కి బాల్ డిజైన్ అడుగుతున్నారు మన వాళ్ళు. నేను వీడియో షూట్ చేశాను, పెడతాను ఈ డిజైన్. ఇది చూడండి, బ్లౌజ్ ఇలాగా మొత్తం ఇలా ప్రింట్ వచ్చిందనమాట. దీనికి ఓన్లీ హ్యాండ్స్ మాత్రమే హైలైట్ చేసేసాను. ఇక బ్యాక్ సైడ్ అయితే నార్మల్ బ్లౌజు పైపింగ్ టాజిల్ పెట్టేసి ఓన్లీ హ్యాండ్ మాత్రమే హైలైట్ చేశాను అనమాట ఈ డిజైను. ఇది వీడియో షూట్ చేశాను, మీకు పెడతాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, ఇది ఒక డిజైన్ బ్లౌజు. సింపుల్గా మోడల్స్ హెవీగా ఇష్టపడని వారు కొంచెం హైలైట్ అవ్వాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఇది ఒక డిజైను. అలాగే లెహెంగా సెట్స్ అనమాట. లెహెంగా సెట్స్ అయితే ఇక ఇవి కూడా బాగా కుదిరినాయి. ట్రెడిషనల్ లుక్ తోటి ఎటువంటి మోడల్ పెట్టకుండా కస్టమర్ ప్రిన్స్ కట్ ఇలాగ పార్ట్ నెక్ బ్యాక్ ఓపెన్ అనమాట. ఇది దీనికి టాజల్స్ ఇలా పెట్టేస్తాను సింపుల్గా. వీళ్ళు ట్రెడిషనల్గా కావాలన్నారనమాట. హ్యాండ్ వచ్చేసి చిన్న బుట్ట పెట్టాను పైన. చేయి కూడా దూరట్లేదు, అంత సన్నగా ఉంటుంది ఈ పాప. ఇదిగోండి ఇక్కడ బుట్ట పెట్టాను. మీకు ఈ మోడల్ కూడా షూట్ చేశాను, మీకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో. సింపుల్గా మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇలాంటి హ్యాండ్స్ నా స్టైల్లో మీకు నేను వీడియో షూట్ చేశాను. ఇది వచ్చేసి భలే బాగుందండి అసలు. ట్రెడిషనల్ పట్టు కదా, ట్రెడిషనల్గా ఇంకో సిస్టర్కి ఇలా స్టిచ్ చేశాను. ఇక వేరే నారాయణపేటవి కూడా ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్. ఇక కొన్ని బ్లౌజెస్ హెమ్మింగ్కి వెళ్ళిపోయినాయి. నాకు ఒక ఆంటీ సెట్ అయ్యారు హెమ్మింగ్కి. అయితే ఇది లెహెంగా వచ్చేసి ఇదనమాట. ఓకే అక్క లెహెంగా కటింగ్ పెట్టండి అక్క అని పాపం మన వాళ్ళు అయితే అడుగుతున్నారండి. కానీ నాకు చెప్పాను కదా, కొంచెం టైం సెట్ అవ్వక నేను ఇవన్నీ వీడియో షూట్ చేస్తే లేట్ అవుతుందని కొన్ని మాత్రమే తీశాను. ఇక ఫర్దర్గా అయితే ఉన్నాయి ఇంకా లెహెంగా సెట్స్. అవి ఫెస్టివల్స్కి ఇవ్వాల్సినవి కాదనమాట. లాంగ్ ఫ్రాక్స్ లెహెంగా సెట్స్ కొన్ని ఉన్నాయి. వీడియోస్ అయితే చిన్న చిన్నగా తీస్తూ ఉంటానండి, ఎందుకంటే ఒక్కదాన్ని కదా మేనేజ్ చేసుకోవాలి దానికోసం. ఓకే, అయితే విషయం ఏంటంటే మీకు చెప్పాను కదా, ఈ రోజు వరకే నేను ప్లానింగ్, ఈ రోజు వరకే నేను స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నాను. ఇక రేపు ఈరోజు 10, రేపు 11 ఆఫ్టర్నూన్ వరకు స్టిచ్చింగ్ చేసేసి ఇక స్టిచ్చింగ్ క్లోజ్ చేసేసి 12కి అయితే మేము టూర్ ప్లాన్ చేసుకున్నాము. అందువల్ల నేను బుకింగ్ తీసుకోలేదన్నమాట. చాలామంది అయితే నన్ను ఈ ఫెస్టివల్ టైంలో తిట్టుకుంటూ వెళ్ళిపోయారు కొత్త వాళ్ళు. ఓకే పర్లేదు, మరి మేము ఒకటి అనుకున్నాం కదా. అందుకోసం విషయం ఏంటంటే మేము 11 రేపటి వరకు స్టిచ్చింగ్ చేసి 12కి అయితే తిరుమల వెళ్దామని బుకింగ్ అయితే చేసుకున్నాం అనమాట. వైకుంఠ ద్వార దర్శనం కోసం అని కాదులేండి, మేము ఇంతకుముందు ప్రయత్నించాము. అంటే మాకు పాపకి ఎప్పుడు హాలిడేస్ ఇస్తే అప్పుడే వెళ్దామన్నట్లు దసరా అయిపోయిన తర్వాత ఒకసారి ప్లాన్ చేసామన్నమాట. ఆ రోజు అనుకోకుండా రేపు ట్రైన్ ఎక్కాలి అనగా ఈరోజు అనుకోకుండా ఆగిపోవాల్సి వచ్చింది. సరేలే, ఇప్పుడు సంక్రాంతికి పాప ఒక ఇయర్లో 2 టైమ్సే వస్తుంది అనమాట హాలిడేస్కి. ఓకే, అట్లీస్ట్ సంక్రాంతి టైంలో ఇక ఈ 3 డేస్ 12, 13, 14, 15 వరకు మనం
బయటికి వెళ్దాము అనేసి ప్లాన్ చేసాము. తిరుపతి చుట్టుపక్కల అట్లాగా ఒక టూర్ లాగా పిల్లలకు కూడా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది, ఇంకా స్వామిని దర్శించుకున్నట్లు ఉంటుంది అనేసి అయితే ప్లాన్ చేసుకొని బుక్ చేసుకున్నాము. కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంటు ప్రతి ఒక్కరిని చాలా బాధాకరంగా ఉంది కదా, అందరు చూసే ఉంటారు. నేను కూడా న్యూస్ చూసి నిన్న ఇంకా ఇంత సిచ్యువేషన్లో వెళ్ళడం కరెక్ట్ కాదు. అందరము ఒక్కసారిగా అందరం ఆ స్వామిని దర్శించుకోవాలనేసి ఎక్కువగా అందరూ కూడా రష్గా వస్తూ ఉన్నారు కదా. ఇలాంటి సిచ్యువేషన్లో వెళ్ళడం కరెక్ట్ కాదు అనేసి మేము తిరుపతి ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఓకే, క్యాన్సిల్ చేసుకున్నాము, మనం వెళ్ళలేకపోతున్నాము అని అనుకోవడం కన్నా ఆ స్వామి ఇంకా మనల్ని పిలిపించుకోవాలి అనుకోలేదేమో. సరే, ఇలా జరిగింది, ఇంక ఇలా జరిగినా కూడా మనం ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదులే, ఎందుకు మనలాగే అందరూ కూడా ఇప్పుడే దర్శించుకోవాలనేసి అందరూ సెలవులు వస్తున్నాయి కదా అనేసి వెళ్ళి ఆ రష్లో మనం ఇబ్బంది పడి మన వల్ల అందరూ ఇట్లాగే ఆలోచించి వెళ్తేనే కదా అంత సమస్య అనేది అవుతుంది అనేసి ఇక మేమైతే క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఇక క్యాన్సిల్ చేసుకున్నా ఇంకా మన వర్క్ అయితే చేసుకుంటూ ఉంటాం కదా, ఇక అట్లా అనమాట. మొత్తం కూడా కంప్లీట్ అవ్వలేదులేండి, అయిన వరకు అయినవి. కానీ మేము తిరుపతి నుంచి ఒక 15-16కి అట్లా వస్తాం కాబట్టి 17, 18, 19 ఇవ్వాల్సిన వాళ్ళే కూడా ఇప్పుడే స్టిచ్ చేయాలి అన్నట్లు నేను పెట్టేశాను అనమాట. ఇక ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాము. దయచేసి మన ఛానల్ చూస్తున్న వారందరూ కూడా కొంచెం మనం అధికారులు చెప్తూ ఉన్నా లేకపోతే న్యూస్ చూసి కూడా మనవంతు సపోర్ట్గా మనం కూడా ఆలోచించి సాహసం చేసి వెళ్ళడం కన్నా కొంచెం ఆలోచిస్తే బెటర్ ఏమో అని అనిపించింది, మీకు కూడా చెప్దామనుకున్నాను. ఇక బాధాకరమైన విషయమే, ఆరుగురు అయితే ప్రాణాలు పోవడం జరిగింది అనేసి న్యూస్ చెప్తున్నారు కదా. ఇక మిగిలిన కొంతమంది కూడా గాయపడ్డారు అనేసి. సరే, ఇంకా మనం అదే టైంలోనే దర్శించుకోవాలి, లేదంటే కుదరదు అనే ఆలోచన కాకుండా కొంచెం ఇంత అందరూ అలాగే వెళ్ళేసి రూమ్స్ దొరకకుండా అక్కడ స్టే చేయడానికి అవ్వకుండా ఎంత ఇబ్బందిగానో ఉంటున్నారు. కాబట్టి ఇంకా అలా కాకుండా మనం వీలున్నప్పుడు అంటే కొంచెం ఈ పండగ సీజన్ కొంచెం క్లియర్ అయిన తర్వాత వెళ్దాంలే అనేసి మేము క్యాన్సిల్ చేసుకున్నాము. ఇక మన వాళ్ళు చూస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండండి, పరిస్థితి అయితే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇక మనం ఏమో ఇంకా వెళ్ళలేకపోయామనే బాధపడడం కన్నా సరే, మనం స్వామి మనకి ఏదో రూపంలో మనం ఆగిపోవడానికి జరుగుతుంది, ఏదో రూపంలో మనం ఆ స్వామిని దర్శించుకోవడానికి ఆటంకం వస్తుంది. సరే అనుకొని పాజిటివ్గా తీసుకొని ఉండడం తప్ప ఇక చేయగలిగింది ఏం లేదు. సరే ఇదండి, అందుకని నేను వర్క్ తీసుకోకుండా నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇక ఈ విషయం జరిగింది కాబట్టి సరేలే, ఎందుకు మనం కూడా వెళ్ళి మన వంతుగా మనం అట్లా అందరూ ఆలోచించి వెళ్ళి అక్కడ సౌకర్యాలకి అన్నిటికీ ఇబ్బంది పడడం కన్నా సరే అనేసి ఇక క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఇక ప్రతిసారి తిరుపతి వెళ్ళాలి అని అంటే ఎవరో ఒకరు సహజంగా మొక్కుబడితోటే వెళ్తూ ఉంటారు కదా. ఇక మేము ఈసారి అయితే ఎటువంటి మొక్కులు ఏం లేదండి, కానీ ఒక అట్లా అన్నా ఆ స్వామిని దర్శించుకొని మనం ప్రశాంతంగా బయట ఒక 3 రోజులన్నా స్టే చేసి వచ్చినట్టు ఉంటుంది. ఎందుకో అలా అనిపించింది అనమాట. ఇప్పుడు 2 టైం నుంచి అలా ప్రయత్నిస్తున్నాం అనమాట, వెళ్ళాలి, చూసి ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావాలి అని. నాకైతే ఒక సెంటిమెంట్, తిరుపతి వెళ్ళి వస్తే ఏమనిపిస్తుందంటే ఒక పుట్టింటికి వెళ్ళొచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? నాకు ఎక్కువ పర్సెంట్ నేను దేవాలయ దర్శనానికి స్వామి దగ్గరికి వెళ్తే నాకేంటో ఒక పుట్టింటికి వెళ్ళి మన వాళ్ళని చూసి వచ్చినట్టు, స్వామిని దర్శించుకుంటే పుట్టింటి వాళ్ళని చూసినంత ఫీల్ అనిపిస్తుంది అనమాట. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది? తప్పకుండా కమెంట్ చేయండి. ఇదండి విషయం. ఈ పండగ సీజన్లో మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇక ఇలా జరిగింది కాబట్టి ఇలా క్యాన్సిల్ చేసుకున్నాము. చూడాలి. ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. మీ అందరు కూడా స్టార్ట్ చేశారా? తప్పకుండా జాగ్రత్తగా ఉండండి. దేవాలయ దర్శనం అనేది మనకి అనిపించింది, మనం వెళ్ళడం కరెక్టే, కానీ అందరూ ఒకే టైంకి ఇప్పుడే వెళ్ళాలి, లేకపోతే ఆ స్వామిని దర్శించుకోలేము, ఆ స్వామి అనుగ్రహం మన మీద కలగదు అనేసి అదొక పబ్లిసిటీ, ఎక్కువ మనకి పబ్లిసిటీ న్యూస్ ఛానల్స్లో ఇట్లా జరుగుతుంది కదా, పలానా రోజు దర్శించుకుంటేనే ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది, అలా అవంతా న్యూస్ చూసి కూడా ప్రతి ఒక్కరు కూడా మనం దర్శనం చేసుకోవాలి, ఈ టైంలోనే దర్శనం చేసుకోవాలనేసి వెళ్ళేసి ఆ ఒత్తిడికి గురయ్యి
ఎంతో ఫ్యామిలీస్ సఫర్ అవుతూ ఉన్నారు. ఇలా కాకుండా నా వంతుగా మనకి ఏమన్నా మన ఛానల్ చూసేవాళ్ళు మన సబ్స్క్రైబర్స్ ఉంటే కొంచెం ఆలోచించండి. మనం ప్రశాంతంగా దర్శించుకునేటట్టు ఉండాలి, కానీ అది సిచ్యువేషన్ ఎంతో బాధాకరంగా దర్శనం అయ్యే విధంగా ఉండకూడదు అన్నదే మనం ఆలోచిస్తూ ఉండాలన్నది నా ఆలోచన. ఓకే, ఇదండి వాళ్ళ వీడియో. మీకు ఆ వీడియోస్ అయితే షూట్ చేస్తాను, ఇక అవి అయితే మీకు మోడల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో వస్తాయన్నమాట. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనుకుంటున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.